ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ కమిన్. ఓ హలో, మీరా? నేనెవరో అనుకున్నాను. ప్లీజ్ రండి. కూర్చోండి. నేను మిమ్మల్ని ఎప్పటినుంచో కలవాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ ఛాన్సే దొరకలేదు. మీ గురించి మీ హస్బెండ్ చాలా చెప్పారు. మీరు నుంచున్నారేంటి? కూర్చోండి, ప్లీజ్ సిట్. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆయన కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తూనే ఉంటారు. యునో, మెన్ విల్ బి మెన్. తన వైఫ్ కి సంబంధించిన ఏ విషయం కూడా వాళ్ళు సూటిగా మాట్లాడరు. ఎప్పుడూ వంకరగానే మాట్లాడతారు. ఐ మీన్, అవి నాతో డైరెక్ట్ గా చెప్పుండొచ్చు కదా, తన వైఫ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాలి అని. కానీ ఎంత సస్పెన్స్. ఇక ఆయనకి ఎవరు చెప్తారు? ఐ విష్ మీ రిజల్ట్ పాజిటివే రావాలి. అలాగే మీరు ప్రెగ్నెంట్ అయి ఉండాలి. అభి ఫ్యాన్స్ కి ఇంతకంటే పెద్ద న్యూస్ ఇంకేముంటుంది? తమకు నచ్చిన రాక్ స్టార్ ఇంట్లో ఒక బేబీ రాక్ స్టార్ రాబోతున్నాడంటే. ఇక అలాగే మీకు కూడా ఇంతకంటే ఇంకా సంతోషకరమైన విషయం ఏముంటుంది? మీ బిడ్డ మీకు అభికి ఉన్న బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు. అదిగోండి, మీ హస్బెండ్ కూడా వచ్చేశారు. ఇక నువ్వు నిజం చెప్పడానికి అంత సిగ్గేస్తోందా? విషయం ఎలా చెప్తున్నావంటే ఎవరో తెలియని వాళ్లకు చెకప్ చేయాలన్నట్టుగా. మై హస్బెండ్ వాజ్ రైట్. నీ ప్రతి మాటలోనూ వేరే ఇంకో అర్థం రహస్యంగా ఉంటుంది. యు ఆర్ సో అన్ప్రెడిక్టబుల్. ఎనీవేస్, యు ఆల్ జస్ట్ సే హియర్. నేను టెస్ట్కి ఏర్పాట్లు చేస్తాను. మీకు వేరే డాక్టర్ ఎవరు దొరకలేదా? ఒకవేళ ఈవిడే దొరుకుంటే అప్పుడు ఈవిడికి నిజం చెప్పుండొచ్చు కదా. లేదు, మంచిదై పేరు చెప్పలేదు. ఇప్పుడు పేరు చెప్పకుండానే టెస్ట్ జరుగుతుంది. ఏమైంది? ఏమైందంటే ఏంటి అర్థం? ఎందుకంటే నేను ఎక్స్పోజ్ కావాలనుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎవరో, ఎంత ట్రస్ట్ వర్తో తెలియదు కదా. రేపు ఒకవేళ మీడియాకి చెప్తే పేరు చెప్పి తీరాలి కదా. లేదబి, ప్లీజ్ నువ్వు పేరు చెప్పొద్దు. లేదంటే ఏంటి? ఇక్కడి నుంచి సరాసరి నేను మీ ఇంటికి వెళ్తాను. అలాగే అందరికీ మన రిలేషన్షిప్ గురించి చెప్పేస్తాను. మనం ఎన్ని అబద్ధాలు చెప్పామో, ఎన్ని నిజాలు దాచామో అన్నీ చెప్పేస్తాను. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఆర్డర్ వేస్తున్నావా నాకు? ఏ అధికారంతో? నా ప్రెగ్నెన్సీ గురించి నీకు డౌట్ కదా, నీకు సాక్ష్యం కావాలి కదా. అప్పుడు నా ప్రైవసీ గురించి కూడా నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి తెలియడానికి వీల్లేదు నేను ప్రెగ్నెంట్ అని. అయినా ఒకవేళ నీ మొండితనం వల్ల ఎవరికైనా తెలిసిందనుకో, అలాగే నా రెప్యుటేషన్ మీద ఏదైనా ప్రభావం పడితే అప్పుడు నేనేదైతే చెప్తున్నానో అదే చేస్తాను. ఇక అప్పుడు నీ రెప్యుటేషన్ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకో. అందుకు బాధ్యుడివి నువ్వే అవుతావు. తను ఒక నువ్వు అలా చూస్తున్నావంటే నేనేం చేయలేదు. అయినా తను అబద్ధం చెప్తోంది. టెస్ట్ చేయించుకోకుండా ఉండొచ్చని. ఒక్కసారి టెస్ట్ జరిగిపోయి రిపోర్ట్స్ నా చేతికొస్తే చాలు. అప్పుడు చూస్తాను నేను తన సంగతి. ఇక పద, తను వెళ్ళి డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకముందే పద. కమ్. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు తను ప్రెగ్నెంట్ కాదు అని? హే మిసెస్ ఆకాష్ కుమార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది? అర్చన, అర్చన, హే ఆకాష్, నెమ్మదిగా. ఏమైంది? నేను ఒకటి అడిగాను నిన్ను. ఏమడిగావు? ఏం ఆలోచిస్తున్నావు? ప్రజ్ఞక గురించి ఆలోచిస్తున్నాను. ఐ మీన్, నీకు కనిపించడం లేదా తను కాస్త వియర్డ్గా బిహేవ్ చేసిందని? అవును సరే, నా పరిస్థితి చూస్తే తనకు కోపం వచ్చింది.
తను అన్నన్ని మాటలనేసింది. కానీ అమ్మమ్మ గారు నన్ను ఆ పని చేయమనలేదని నేను చెప్పినప్పుడు అప్పుడు కూడా తనేమి రియాక్ట్ అవ్వనే లేదు కదా. ఐ నో యు ఆర్ రైట్. ఏదో విచిత్రంగా ఉంది. ఐ మీన్ తను నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. నానమ్మతో అలా రూడ్గా మాట్లాడడం, అలాగే తప్పు చేసి క్షమాపణ అడగకపోవడం. ఐ మీన్ తను ప్రజ్ఞ వదిన అయి ఉండదు. ఐఎమ్ షూర్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. తను మన దగ్గర ఏదో దాస్తోంది అనిపిస్తుంది. మరి ఆకాష్, నువ్వు తనతో ఈ విషయం గురించి మాట్లాడొచ్చు కదా. డోంట్ వరీ, తను తిరిగి రాగానే తనతో మాట్లాడతాను. నేను ఎలా మర్చిపోగలను అర్చన? ప్రజ్ఞ వదిన నాకు చేసిన ఒక్కొక్క సాయం. ఇవాళ నేను ఇలా ఉండటానికి నా లైఫ్లో ఏవైతే చేంజెస్ వచ్చాయి అన్ని తన మూలంగానే వచ్చాయి. మన కోసం తను ఎన్నెన్ని చేసింది. మరి ఒకవేళ తన ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అప్పుడు ఇట్స్ మై డ్యూటీ తనకు నేను హెల్ప్ చేయడం. అలాగే నేను చేస్తాను కూడా. చెకప్ రూమ్ ఎక్కడుంది? తెలీదు, ఎక్కడెక్కడో అని చెప్పారు. నేనే అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ, అది చెకప్ రూమ్ ఎక్కడుంది? ఏ చెకప్ రూమ్ మ్యామ్? అదే ఎక్కడైతే చెకప్స్ జరుగుతాయో. మేడం, నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ప్రతి టెస్ట్కి ప్రతి చెకప్కి కూడా వేర్వేరు రూమ్లు ఉన్నాయి. మీకు ఇంతకీ ఏ టెస్ట్ కావాలి? స్టమక్. అదే స్టమక్ నొప్పెడుతుంది కదా, దానికోసం. ఓహ్, గ్యాస్ ప్రాబ్లమా? కాదు స్టూపిడ్. స్టమక్ గ్యాస్ ప్రాబ్లం కాదు. అంటే స్టమక్ పెయిన్ కి ముందు చెకప్ ఉంటుంది కదా, ఆ చెకప్. ఓ, అంటే గ్యాస్ రాబోతుంది. చూడు, ఇప్పటికే నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇంకా నొప్పి తెప్పించుకోకే. మ్యామ్, మీరు ముందు డిసైడ్ చేసుకోండి మీకు కావాల్సిందేంటి. ఒకవేళ మీకు తలనొప్పిగా ఉంటే దానికి ఇక్కడ చెకప్ జరగదు. అలాగే ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం అయితేనా దానికి మీరు మందులు వేసుకోండి. ఒకవేళ బుర్రపాడైతే గనక మెంటల్ చెకప్ రూమ్ అక్కడుంది. నువ్వే వచ్చి అడుగు. నేను ఇతన్ని భరించలేను. ఇడియట్. ఫనీ గాయ్. నా ఉద్దేశం నువ్వు కాంపౌండర్గా కాదు, కమెడీని పోయి ఉండాల్సింది. అయినా నువ్వు సినిమాలు ఎందుకు ట్రై చేయకూడదు? ఏం చెప్పండి సార్, నాదొక పెద్ద విషాదమైన గాథ. అలాగా? నేనైతే ఇక్కడికి వచ్చింది యాక్టర్ కావాలనే. కానీ నీ కథ తీరిగా వింటా నేను. సరే కానీ ఈ చెప్పు, ప్రెగ్నెన్సీ టెస్ట్ రూమ్ ఎక్కడుంది? ప్రెగ్నెన్సీ టెస్ట్ రూమ్ కోసం మీరెందుకు అడుగుతున్నారు? చెకప్ చేయించాలి అందుకు. ఎవరికి? నాకే. ఏంటి జోకా సార్? అర్థమైనప్పుడు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? రూమ్ ఎక్కడుంది? కింద అక్కడ. గుడ్ బాయ్, పద. అరే, నువ్వు మీ అమ్మని కూడా పిలిచావు, నాకు చెప్పలేదేంటి? అమ్మా ఆ, ఎక్కడ? అదిగో అక్కడ. పద కలిసొద్దాం. అయ్యో వద్దు. పదండి. ఏమైంది అసలు? నువ్వు అలా ఎందుకు దాక్కుంటున్నావు? మన మీద ఎవరు శత్రు దాడి చేయడానికి వచ్చినట్టు. అమ్మకు కనిపిస్తే ఏమని చెప్తాం? ఇక్కడికి ఎందుకు వచ్చావంటే? అవును, ఇంకేముంది, ప్రెగ్నెన్సీ టెస్ట్. అయ్యా బాబోయ్, ఇంతకీ నువ్వు ఆవిడ ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? నేనేమి పిలవలేదు. మరి తన్ను ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి వచ్చారా? ఆగు ఆగు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను ఇక్కడికి చెకప్ చేయించుకోవడానికి వచ్చాను. చెకప్పా? అవును, చెకప్. నార్మల్ చెకప్. మరి మీరు? నేను ఇక్కడ బుల్బుల్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ మర్చిపోయాను, అవి తీసుకోవడానికి వచ్చాను. అభి, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులకే చోటుంది. లగేజ్ ని రూమ్ లో పెట్టు.
సో మిస్టర్ ప్రవీణ్ కుమార్ ఇదన్నమాట నీ రూమ్. సరిగ్గా నా రూమ్కి ఎదురుగానే. అది తలుచుకున్నా కూడా నాకెంత చక్కగా అనిపిస్తోందంటే నేను నీకింత దగ్గరగా ఉన్నాను. అలాగే మన మధ్య ఎవరూ లేరు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఇవాళ రాత్రికైతే నువ్వు నాతో పాటు నా రూమ్లో అయినా ఉంటావు, లేదా నేను నీతో పాటు నీ రూమ్లో అయినా ఉంటాను. ఇక ఈ రాత్రి మన లైఫ్లో అన్నిటికంటే ముఖ్యమైనదవుతుంది. యా యూ యాక్చువల్లీ డూ వన్ థింగ్, నువ్వు వాళ్ళతో నా మీటింగ్ ఫిక్స్ చేయి. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంతా అయిపోయింది మేడం. సారీ, ఏమన్నావు నువ్వు? నేను నీకు మేడంలా కనిపిస్తున్నానా? సారీ సార్, కానీ ఇక్కడ ఇంతకుముందు మేడం ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళి నా రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్, నేను హౌస్ కీపింగ్ వాళ్ళకి చెప్తాను. యా. సారీ ప్రవీణ్, నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి, అందుకని నేను ఇప్పుడు నీ ముందుకు రాలేను. మీ అందరినీ డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలుస్తాను. అమ్మ కూడా ఇదే హాస్పిటల్కి రావాలా? ఒకవేళ తను నన్ను ఇక్కడ చూసిందంటే ఇంకొక ప్రాబ్లం అయిపోతుంది. రిలాక్స్ ప్రజ్ఞ గారు, ఇలాంటి టైంలో టెన్షన్ ఏమీ పెట్టుకోకూడదు. కానీ ఇలాంటి టైంలో టెన్షన్ వస్తుంది కదా. కానీ ఇది టెన్షన్ కాదు, సంతోషకరమైన విషయం కదా. అది మీకు అర్థం కాదు డాక్టర్ గారు. ఐ కెన్ అండర్స్టాండ్ ప్రజ్ఞ గారు, కానీ టెన్షన్ పెట్టుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ మీద చెడు ప్రభావం పడుతుంది. హలో, అయ్యో డాక్టర్, బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయలేదు కదా? కొన్ని కేసెస్లో ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అవును, మొహం చూస్తేనే తెలుస్తాను తను చెప్తుంది అబద్ధమని. ఏమన్నావు నువ్వు? డాక్టర్ అన్నారు. పద, మనం టెస్ట్ మొదలు పెడదాం. నువ్వు కూడా వెళ్ళు. తనెందుకో? ఏం లేదు డాక్టర్, ఎలాగో అందరం కలిసి వచ్చాం కాబట్టి తనకు కూడా టెస్ట్ చేస్తే బాగుంటుందని కదా. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్, నార్మల్ టెస్ట్ ఏమీ కాదు. అలా ఎవరు పడితే వాళ్ళు ఎలా చేయించుకుంటారు? ఎవరు పడితే వాళ్ళంటే తను అమ్మాయి కదా, తను కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. అవును, నా ఉద్దేశం తను ఏమి అన్నప్పుడు మీరెందుకు అడ్డు చెప్తున్నారు? అయ్యో డాక్టర్, నేనేం ఇన్సిస్ట్ చేయడం లేదు, తనే ఇన్సిస్ట్ చేస్తోంది టెస్ట్ చేయించుకుంటాను అని. తనకు చాలా కోరిక ఉంది, అది ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్. వాట్? నా ఉద్దేశం, తల్లి కావాలని ఏ అమ్మాయి కోరుకోవచ్చు చెప్పండి. అందుకే వచ్చిన దగ్గర నుంచి తను నాతో నేను కూడా టెస్ట్ చేయించుకుంటానంటోంది. ఓకే ఫైన్, అయితే మరి ముందు ఈవిడికి, తర్వాత ఈవిడికి. లేదు, ముందు ఈవిడికి. నాకా? నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు? చేయించుకో, ఈ సొమ్మేమన్నా పోతుందా ఏంటి? ఓఫో, ఏమీ అర్థం కావడం లేదు. మొదట ఎవరికి టెస్ట్ చేయాలి? ఒక్క నిమిషం వెయిట్, నేను చెప్తాను. టెస్ట్ చేయాల్సింది నాకు, తనకు కాదు. ఇప్పుడు క్లియరేనా? మరి ఆవిడ హస్బెండ్ ఎక్కడున్నారు? డాక్టర్, ముందు మీరు టెస్ట్ అయితే చేయండి, తర్వాత హస్బెండ్, మదర్, ఫాదర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పిన్ కోడ్, అడ్రస్ అన్ని తీసుకొచ్చిస్తాను మీకు. ఓకే ఫైన్, అయితే మీరు లోపలికి పదండి. మీరు ఇక్కడే ఉండండి, ఇక మీరు బయటికి వెళ్ళండి. నేను బయటికి ఎందుకు వెళ్ళాలి? ప్లీజ్ మీరు దయచేసి బయట వెయిట్ చేయండి. టెస్ట్ పూర్తయిపోయినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ పదండి. ఏమైంది? ఇలా రా. తన్ను మీద ఒక్కనే ఉంచు. ఎందుకు? తను చాలా స్మార్ట్, ఒకవేళ తను రిపోర్ట్స్ ఏమైనా మారుస్తుందేమో. డాక్టర్ మిమ్మల్ని బయట వెయిట్ చేయమని చెప్పారు కదా. నువ్వేదో నిజంగానే ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు. ఓ నో, మళ్ళీ ఈవిడ ఎదిరింది. ఎక్కడ దక్కోవాలి?
దీన్ని ఇక్కడే వదిలేశారు వీళ్ళు. ఏంటిది, వాళ్ళ పని కూడా సరిగ్గా చేసుకోలేరు. ఇది కూడా నేనే చేయాలనుకుంటా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నన్ను? ఒకవేళ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళట్లేదు కదా? ఏంటి, ఏమైంది? ఎవరిది? అరే అదే ఆ 17 నెంబర్ పేషెంట్. తెలుసు కదా, 3 నెలల నుంచి ఇక్కడే పడుంది. అవును. ఇవాళ వెళ్ళిపోయింది పాపం. అయ్యో, తన ఇంటి వాళ్ళు ఎవరు రాలేదా? వస్తారేమో 2-3 రోజుల తర్వాత. కానీ కాస్త హెల్ప్ చేయి, మార్చుల్లోకి తీసుకెళ్దాం. ఒక్క నిమిషం ఆగి, ఇది పెట్టేసి వస్తాను. భగవంతుడు తన ఆత్మకు శాంతి కలిగించాలి. డెడ్ బాడీ బతికింది. దెయ్యం 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 దెయ్యం, అయ్యో దెయ్యం, అరే దెయ్యం దెయ్యం, అయ్యో డెడ్ బాడీ, దెయ్యం దెయ్యం దెయ్యం. మీరు ఆకాష్ పెళ్లి ఇంకెవరితోనో చెయ్యాలనుకున్నారు, కానీ నేను ఆకాష్కి అర్చనతో పెళ్లి చేశాను. ఇప్పుడు మీరు తన మీద పగ తీర్చుకుంటున్నారు. ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళంతా భయపడిపోయి తమ కళ్ళు మూసుకోవచ్చు, కానీ నేను అలా చేయను. నేను లోపలికి రావచ్చా? అమ్మమ్మగారు, ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. నేనెవరి మనసు బాధ పెట్టడానికి రాలేదు ఇక్కడికి. నేనెప్పుడూ ఆలోచించలేదు కూడా నేను మీ కుటుంబంలో భాగమవుతానని. కానీ ఎప్పుడైతే వచ్చానో, మరి అమ్మమ్మగారు మీ ఆశీర్వాదం లేకుండా ఏమీ జరగదు. నాకు తెలుసు మీరు నన్ను ఏమీ క్షమించరని. ఆకాష్ని పెళ్లి చేసుకొని మీరు నాకు అవకాశం అయితే ఇచ్చారు, కానీ నేను నా ఈగో కారణంగా మిమ్మల్ని కూడా లెక్క చేయలేదు. ఆకాష్ కూడా నన్ను ఎన్నోసార్లు అడిగాడు, కానీ నేను ఎప్పుడూ వద్దంటూనే వచ్చాను. అందుకే అమ్మమ్మగారు, ప్రజ్ఞక్క ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అమ్మమ్మగారు, మీరు నన్ను గనక క్షమించకపోతే మరేం పర్వాలేదు. ప్లీజ్ ప్రజ్ఞక్కనైతే క్షమించండి. ఎందుకంటే ఇదంతా కేవలం తను నా కోసమే చేసింది. ఎందుకంటే నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి పేరు దక్కాలని కోరుకుంది. వాటన్నిటికీ బాధ్యత నాదే అమ్మమ్మగారు. అలా చేయడానికి నేనే తనను బలవంతం చేశాననుకోండి. అమ్మమ్మగారు, నా బిడ్డ మీదైతే కోపంగా లేరు కదా? మీరు నా మీద కోపాన్ని నా బిడ్డ మీదైతే ఏమీ చూపించరు కదా? ఇంకా ఎంత ఏడిపిస్తావు? రా, ఇలా రా, నా దగ్గరకు వచ్చి కూర్చో. చూడమ్మా, నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు, అలాగే నీ బిడ్డ మీద కూడా. నా కోపం ఎవరి మీదంటే ప్రజ్ఞ మీద. నేను తన్ని నా కూతురు కంటే ఎక్కువగా ప్రేమించాను. తనకి తెలుసు, చాలా బాగా తెలుసు. తను ఆ విధంగా బిహేవ్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుందని తనకి తెలుసు. తనకి బాగా తెలుసు. తను అలాంటిది కాదని నేను నమ్మకంగా చెప్పగలను. అయినా తను ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? కేవలం ఇంకొక్క రోజు తర్వాత నేను తనతో మాట్లాడతాను. తనని అడుగుతాను అసలు తన ప్రాబ్లం ఏంటి అని, అసలు సమస్య ఏంటి అని. ప్రజ్ఞ ఇక్కడ గైనకాలజిస్ట్ దగ్గర ఏం చేస్తోంది?
ప్రజ్ఞ